హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన సత్యేంద్ర మారాదు వెన్నెలై అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మెయిన్ ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ మూవీలో విలన్ కొన్ని రిసార్ట్లను నడుపుతూ ఉంటాడు. అందులో వచ్చే కపుల్స్ని వాళ్ళకి తెలియకుండానే రూమ్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. తీసిన ఫుటేజ్ని వెబ్సైట్కి ఇచ్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ ట్రాప్లో మూవీలో మన హీరో హీరోయిన్లు కూడా ఇరుక్కుంటారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకుని హనీమూన్కి వాళ్ళ రిసార్ట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, చివరికి విలన్ని వీళ్ళు ఎదుర్కొన్నారా లేదా, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏం మాత్రం నేర్చకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురు మేకప్ వేయడానికి మూవీలో మన హీరో అయినటువంటి జానకి వెళ్తుంది. జానకి ఇంకా రాలేదని జానకి ఉన్న రూమ్లో వెళ్ళి జానకి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు తడితే జానకి పడుతుంటాడు. ఇతనే మన మూవీలో హీరో. అతను జానకి ఎక్కడని అడిగితే చుట్టుపక్కల చూసి జానకి ఇక్కడ లేదని చెప్తాడు. జానకి మిస్ అవుతుంది. నిన్న నైట్ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటుంది. ఈ గొడవలో జానకి ఎక్కడికో వెళ్ళిపోయిందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భావిస్తారు. జానకి ఒక మినిస్టర్ కూతురు. దాంతో పోలీసులు అందరూ జానకి భర్తను వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. స్టేషన్ లో బాగా కొడతారు. ఎక్కడరా జానకి, ఎక్కడ తీసుకెళ్ళావు, ఏం చేసావు తనని. కానీ అతను మాత్రం నాకు మాత్రం ఏం తెలుసు, తను ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదని చాలా ఎమోషనల్ అవుతాడు. బయటకు వదిలితే నేను వెళ్ళి కనిపెడతానని లోపల స్టేషన్ లోనే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడే అసలు ఏం జరిగిందో ఒక కథ రూపంలో మనకి చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే జానకి ఫస్ట్ టైం జానకిని మూవీలో మన హీరో ఒక రెస్టారెంట్ లో చూస్తాడు. అనాథ పిల్లలకి జనరల్ గా అందరూ ఫుడ్ తీసుకెళ్లి ఇస్తారు లేదా క్యాష్ డొనేట్ చేస్తారు. కానీ జానకి మాత్రం తన పక్కన కూర్చోబెట్టుకుని అన్నం తింటుంది. ఇదంతా చూసి చాలా మంచి అమ్మాయి, ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని హీరో అనుకుంటాడు. జానకి వాళ్ళ నాన్న ఒక ఎమ్మెల్యే. అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన అతను ఇప్పుడు ఇంటికి వచ్చేసి నీ కూతురు నాకు ఇచ్చి చేయాలి, కూతురు ఎవరినైతే చేసుకుంటుందో పెద్ద కోటీశ్వరుడు అవుతాడంట, నేను నా భార్యను కూడా వదిలేసి వచ్చేసాను, ఇంట్లో నుంచి తరిమేసి ఇప్పుడు నీ కూతురుని చేసుకుంటానంటే జానకి వాళ్ళ అమ్మ ఎందుకు ఒప్పుకోదు, నా కూతురికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయను, ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి నా కూతురుని అస్సలు ఇవ్వను, నా కూతురు హ్యాపీనెస్ నాకు ఇష్టం, కావాలంటే నా భర్తకి ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా తీసేసుకోండి అని చెప్తుంది. దాంతో అతను కోపంగా వెళ్ళిపోతాడు. జానకి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే కూతుర్ని అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని ఇంటి మీద భార్య బట్టలు ఆరేస్తూ ఉంటే కింద తోసి చంపేస్తాడు. ఎవరైనా అడిగితే కాలు జారి పడిపోయిందని చెప్పండి అని అంటాడు. కానీ జానకి మాత్రం తన అమ్మని నాన్నే చంపేశాడని తెలుసు. జానకి తల్లిపోయిన బాధలో సాడ్ గా ఉంటే జానకి దగ్గరికి రేవంత్ అనే ఒక అతను వస్తాడు. రేవంత్ అని వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ జానకి దగ్గర చాలా ఆస్తి ఉందని ఎలాగైనా జానకిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. చూడు జానకి, ఇలాగే రూమ్ లోపలే ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు, బయటికి రా, ఇంకా మూవ్ ఆన్ అవ్వట్లేదు ఎందుకు, నువ్వు బయట వచ్చి అట్లీస్ట్ హాస్టల్ అయినా ఉండు, ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే మొత్తం ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను, కావాలంటే మనం ఇద్దరం కలిసి నీకు ఇష్టమైన బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్తాడు. ఇంకోవైపు మూవీలో మన హీరో అయినటువంటి సత్యేంద్ర ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అందులో యోగి బాబు అతనితో పాటు వర్క్ చేసే ఒక ఉమెన్ మీద ఒక కన్నేసి ఉంటాడు. ఎప్పుడు చూసినా తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ విషయం సత్యేంద్రకి తెలిసి అతనికి ఫోన్ చేసి ఒక ఏఐ టూల్ వాడి తనే మాట్లాడుతున్నట్టు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతాడు, నువ్వు నా రూమ్ లోకి రానే. ఆ తర్వాత యోగి బాబు ఇప్పుడే వస్తాను బంగారం అని రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు పిలిచానని అంటుంది. ఇప్పుడే కదా ఫోన్ చేసి పిలిచావు బంగారం అని అంటే నేను ఫోన్ చేయలేదని చెప్తుంది. ఆ తర్వాత అతన్ని తిట్టి బయటికి పంపిస్తుంది. మరెవరు నాకు ఫోన్ చేసింటారని చాలా కంగారు పడిపోతాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక పబ్కి వెళ్తారు. మూవీలో హీరో అండ్ అతనితో పాటు పనిచేసే వర్కర్స్ అందరూ. అదే పబ్కి రేవంత్ అండ్ జానకి ఎదురు వస్తారు. జానకి మూడ్ మార్చడం కోసం, తనని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం కోసం సత్యేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని పబ్లోకి వచ్చిన అమ్మాయిలందరి గురించి డిస్కస్ చేస్తుంటే సడన్ గా అక్కడికి జానకి వస్తుంది. జానకి రేవంత్ కోసం వెయిట్ చేస్తూ టేబుల్ మీద కూర్చొని ఉంటే సత్యేంద్ర జానకిని చూసి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఇంతకుముందు ఒక రెస్టారెంట్లో చూసిన అమ్మాయి కూడా తనే అని తెలుసుకుని సర్వెంట్ దగ్గర ఆ అమ్మాయి ఎంతైతే తాగుతుందో వాటన్నిటికీ నేనే బిల్ కడతాను, నాకు బర్త్డే అని చెప్పు, తన దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు. ఆ తర్వాత అతను వెళ్ళి జానకి దగ్గర, మేడం మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు, అతని బర్త్డే అంతా అతనే పే చేస్తాడంట అని అంటాడు. దాంతో ఏం అవసరం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత జానకిని కలవడానికి రేవంత్ వస్తాడు. వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేస్తుంటే మీ ఇద్దరు బిల్ కూడా
అతనే పే చేస్తాడంట, పర్వాలేదంటానంటే ఒకసారి చెప్తే అర్థం కదా, అవసరం లేదని అంటే రేవంత్ ఎలాగో ఫ్రీ అంటున్నారు కదా జానికి, ట్రై చేద్దామని పబ్లో ఎక్కువ కాస్ట్ ఉన్న డ్రింక్స్ అన్ని తాగేసి చిల్ అయ్యి అందరూ డ్యాన్స్ చేస్తారు. జానికి సత్యేంద్రతో పాటు కూడా చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వస్తూ ఉంటే అతని నంబర్ ఇచ్చి మీకు ఎప్పుడైనా బ్రేకప్ అవ్వచ్చు, నా నంబర్ గుర్తు పెట్టుకోండి అని చెప్తాడు. ఏంటి జానికి వాడితో మాట్లాడుతుంటే బ్లష్ అవుతున్నా, వాడితో డ్యాన్స్ చేసా, వాడు ఇంతకు ముందే నీకు తెలుసా అంటే చచా ఫస్ట్ టైం వాడిని నేను పబ్లోనే చూస్తున్నాను, ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నేను కూడా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యానని చెప్తుంది. సరే ఇప్పుడు మనం వేరొక పబ్కి వెళ్తామంటే వద్దొద్దు ఇంటికి వెళ్తామని చెప్తుంది. వాడు మాత్రం ఫ్రీగా ఇస్తానంటే తాగుతూ, నేను నా మనీతో తీసుకెళ్తానన్నా కూడా వద్దంటున్నా, వాడే ఎక్కువైపోయాడా నీకు, అయినా వాడెవడో ఎక్కువైపోయాడు కదా నీకు, నేనే కదా నీ ఖర్చులన్నీ భరిస్తున్నాను, నేను చెప్పినట్టే కదా నువ్వు వినాలంటే జానికి కోపం వస్తుంది. ఇద్దరం కలిసి నాకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం, దానికి నువ్వు హెల్ప్ చేస్తానన్నావు, అందుకనే నేను బయటకు వచ్చాను నీతో పాటు, అంతేగాని ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నానని ఎత్తి చూపించగానంటే అవునే ఖర్చు పెడుతున్నాను నీకోసమే కదా ఖర్చు పెడుతున్నానని గట్టిగా అరుస్తాడు. దాంతో జానికి కోపం వచ్చి రేవంత్ తిడుతుంది. రేవంత్ అక్కడే కారులో నుంచి తనని వదిలేసి వెళ్ళిపోతాడు. జానకి ఒక్కటే ఉంటుంది రోడ్డు మధ్యలో. కొంతమంది చిల్లరగాళ్ళు ఆటోలో వచ్చి జానకిని ఏడిపిస్తుంటే పబ్లో నుంచి సత్యేంద్ర బైక్లో వస్తూ ఉంటాడు. సడన్గా ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని చూసి జానకి దగ్గరికి వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళతో ఫైట్ చేసి జానకిని కాపాడుతాడు. ఆ తర్వాత ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు, మీతో పాటు అతను వచ్చాడు కదా ఏం జరిగిందని అంటే జానకి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా అతన్ని చూస్తూనే ఉండిపోతుంది. ఆ తర్వాత జానకిని హాస్టల్ దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. మార్నింగ్ లేగానే జానకి ఐఎమ్ సారీ థ్యాంక్స్ అని మెసేజ్ చేస్తుంది. దీంతో సత్యేంద్ర చాలా ఎక్సైట్ అవుతాడు. ఇంకోవైపు చక్రవర్తి ఇతనే మూవీలో విలన్. అతనికి చాలా రిసార్ట్స్ ఉంటుంది. అందులో వచ్చే కపుల్స్ అందరినీ మనం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇంటిమేట్ అవుతున్న సమయంలో వీడియో రికార్డ్ చేసి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తాం. దాంతో మనకి డబ్బులు వస్తుంది. ఈ డీల్ ని ఒక క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ కుదుర్చుకుంటాడు. నా వీడియోస్ అన్నిటిని నువ్వే తీసుకొని. అదిగా చక్రవర్తి ఇంత రిస్క్ చేస్తున్నావు, రేపు పొద్దున్న ఎవరికైనా ఏదైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమోనంటే చక్రవర్తి సెక్యూరిటీ కాదు కదా, గేట్ దాటి నా అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు, ఎందుకంటే ప్రతి చోట కెమెరాస్ పెట్టాను, అన్నిటికీ పావురం వచ్చినా కూడా పసిగట్టగలను, అంత పకడ్బందీగా ప్లాన్ చేశాను, అయినా నా గురించి మీరు భయపడకండి, మీరు ఈ డీల్ని నాతో పాటు ఒప్పుకోండి, మనం అందరం కలిసి డబ్బులు సంపాదిద్దామని చక్రవర్తి వాళ్ళతో చెప్తాడు. ఆ తర్వాత సత్యేంద్ర పనిచేసే ఆఫీస్లో అతనికి ప్రమోషన్ వస్తుంది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే ఈ విషయాన్ని జానకి ఫోన్ చేసి చెప్పాలనుకుంటాడు. జానకి రెస్టారెంట్లో ఉంటే రేవంత్ జానకి దగ్గరికి వెళ్ళి సర్లే జరిగిందేదో జరిగిపోయింది, మనమిద్దరం తాగున్నాం, ఆ మత్తులో ఏదో తెలియక అనేసాను, ఏంటి అదే గుర్తు పెట్టుకుని నాతో మాట్లాడకుండా ఉంటావా ఏంటి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లవ్ చేస్తున్నానని చెప్తే స్టాప్ ఇట్ రేవంత్, నిన్నెప్పుడు నేను అలా అనుకోలేదు, నువ్వు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని కోపడుతూ వెళ్ళిపోతుంటే రేవంత్ బతిమలాడుకుంటూ ఉంటాడు. అదే టైంలోనే కోఇన్సిడెంట్గా మూవీలో హీరో అయినటువంటి సత్యేంద్ర కూడా అక్కడికి వస్తాడు. సత్యేంద్ర జానకిని రేవంత్ బ్రతిమలాడుతూ ఉంటే పెళ్లి చేసుకోమని, నన్ను పెళ్లి చేసుకొని జానకితో చెప్తాడు. దాంతో జానకి ఓకే చెప్తుంది అతని కళ్ళల్లో హానెస్టీ చూసి. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న నెక్స్ట్ రోజే ఒక రిసార్ట్కి వెళ్తారు. ఆ రిసార్ట్ ఎవరిదో కాదు చక్రవర్తిదే. వెళ్ళిన మొదటి రోజే ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే చక్రవర్తి వీళ్ళకి డిన్నర్ ఏర్పాటు చేసి వీళ్ళతో కాన్వర్జేషన్ చేస్తాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సత్యేంద్ర, ఎందుకంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నావు అని నవ్వుతూ, నీ బర్త్డే కదా నిన్న కేక్ కట్ చేస్తానని కేక్ కట్ చేస్తుంటే నా డీటెయిల్స్ అంతా నీకెలా తెలుసానంటే మా రిసార్ట్కి వచ్చి ఉండే వాళ్ళ అందరి డీటెయిల్స్ నాకు బాగా తెలుసని చక్రవర్తి చెప్పి చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకుని టైం స్పెండ్ చేస్తారు. అయినా ఫస్ట్ టైం నన్ను పబ్లోనే కదా చూసావు, చూడంగానే నచ్చేసానా, అలా డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలని అడిగావు, ఎందుకు నేను నచ్చానంటే ఎందుకో తెలియదు, నీలో ఉన్న మంచితనం నాకు నచ్చుతుంది, రెస్టారెంట్లో అనాథ పిల్లలకి నీతో పాటు ఈక్వాలిటీ ఇచ్చి తింటూ ఉన్నావు కదా, అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. ఆ తర్వాత కోఇన్సిడెంట్గా మళ్ళీ పబ్లో కలిశాను, అప్పుడే డిసైడ్ అయ్యాను నేను పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. మరి నా ప్రపోజల్ని నువ్వెలా ఒకసారికి యాక్సెప్ట్ చేసావని అంటే నీ కళ్ళల్లో నిజాయితీ కనిపించింది, నువ్వు మంచివాడు అనిపించిందని చెప్తుంది. ఆ తర్వాత సత్యేంద్ర నేను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండానే పెరిగాను ఒక హాస్టల్లో, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను కొంచెం అప్సెట్ అయిపోయాను,
ఒక 6 months సైక్రాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా అందించుకున్నానని జరిగిందంతా చెప్పి నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్తాడు. చేస్తే ఈ విషయం జానకి వాళ్ళ నాన్న మినిస్టర్కి తెలిసి నా కూతుర్ని ఒక అనాథ పిల్లాడు పెళ్లి చేసుకున్నాడా, అస్సలు ఇది నమ్మబుద్ధి అవ్వట్లేదు అని అంటే, అవును సార్ మీరు అనుకుంటున్నది నిజమే, వాడెవడో సత్యేంద్ర అంట పెళ్లి చేసుకున్న నెక్స్ట్ రోజే హనీమూన్కి వెళ్ళిపోయారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, నార్మల్ అబ్బాయి అని చెప్తారు. ఏం చేసైనా సరే అవసరమైతే వాడిని చంపైనా సరే నా కూతురు నేను తీసుకొచ్చుకుంటానని అందరితో చెప్తాడు. సత్యేంద్ర ఆఫీస్లో యోగి బాబు వర్క్ చేస్తుంటారు కదా, అతనికి సత్యేంద్ర మీద ఒక చిన్న గ్రడ్జ్ ఉంటుంది, ఎందుకంటే అతనికి రావాల్సిన ప్రమోషన్ సత్యేంద్రకు వచ్చేసిందని. దాంతో సత్యేంద్రపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతన్నే ఫాలో అవుతూ సూపర్ మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లోపల సరుకులు తీసుకుంటుంటే బయట సత్యేంద్ర కార్లో కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది పక్క కార్లో. ఆ ల్యాప్టాప్ని దొంగిలించేయాలని యోగి బాబు ల్యాప్టాప్ని తీసుకెళ్తుంటే ఆ ల్యాప్టాప్ ఎవరిదో కాదు, చక్రవర్తిది. చక్రవర్తికి యాక్సెస్ పాయింట్ మొత్తం ఇంటి సీసీటీవీ ఫుటేజ్, సీక్రెట్గా కపుల్స్ ఇంటిమెసీ వీడియోస్ని రికార్డ్ చేస్తుంటాడు కదా, దానికి యాక్సెస్ కూడా ఆ ల్యాప్టాప్లోనే ఉంటుంది. వెంటనే ఆ ల్యాప్టాప్ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టకపోతే నీ ప్రాణాలే తీసేస్తానని యోగి బాబుని బెదిరించడంతో యోగి బాబు భయపడి తిరిగి ఆ ల్యాప్టాప్ని సత్యేంద్ర కార్లో పెట్టేస్తాడు. సత్యేంద్ర అండ్ జానకి వీళ్ళిద్దరూ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకుని వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్లో చూస్తే ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అది చక్రవర్తిదని తెలుస్తుంది. చక్రవర్తి వెంటనే ఫోన్లో నాకు చాలా ఎమర్జెన్సీ, ఇప్పుడు ఆఫీస్ కాల్స్ అన్నీ అందులోనే మాట్లాడాలి, త్వరగా ఇక్కడ తీసుకొచ్చాయని ఇంటి అడ్రస్ పెడతాడు. దాంతో జానకి ఇంకో 1 hourలో వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి చక్రవర్తి ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంటి చుట్టూ కెమెరాస్ ఉండడం ఇదంతా చూసి అప్పటి నుంచే చక్రవర్తిపై చిన్న అనుమానం ఏర్పడుతుంది, ఎందుకు ఇంత సెక్యూరిటీ అవసరం ఇతనికని. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ అతనికి ఇస్తాడు. కిందకు వచ్చిన తర్వాత కార్ కీ మర్చిపోతాడు. మళ్ళీ తీసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తే అప్పటికే ల్యాప్టాప్లో ఒక కపుల్ ఇంటిమేసీ సీన్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది చూసి చక్రవర్తి వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి, బుద్ధుందా అడిగేసి కదా రావాలంటే, సార్ అది కీ మర్చిపోయాను అందుకే తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాడు. సార్ సర్లే వెళ్ళని పంపించేస్తాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో బ్రేకింగ్ న్యూస్, ఒక కపుల్ ప్రైవేట్ వీడియో లీక్ అవడంతో వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని ఆ వీడియో ప్లే అవుతుంటే అదే వీడియో చక్రవర్తి ల్యాప్టాప్లో కూడా ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది చక్రవర్తినే ఈ వీడియో లీక్ చేశాడని. దాంతో చక్రవర్తి వాళ్ళ రిసార్ట్లో ఉన్న కపుల్స్ వీడియోని రికార్డ్ చేస్తున్నాడని క్లియర్గా సత్యేంద్రకు అర్థమయ్యి, అంటే నేను జానకి కూడా అందులో ప్రైవేట్గా ఉన్నాము, ఆ వీడియోస్ కూడా ఇప్పుడు చక్రవర్తి దగ్గర ఉందని చాలా కంగారు పడిపోతాడు. ఆ రిసార్ట్లో ఉన్న ఒక కపుల్కి ఫోన్ చేసి, మీరు ఇంటిమేట్ అవ్వకండి, చాలా సేఫ్గా బెడ్షీట్ కప్పుకొని ఉండండి, మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా ఒక సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉందని చెప్తాడు. దాంతో అతను భయపడి, బేబీ ఈ విధంగా మనం చేసినంత రికార్డ్ అయిపోయిందని అంటే తను తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత చక్రవర్తికి ఈ విషయం తెలిసి ఎవరో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారని, ఫోన్ చేసిన పర్సన్ ఖచ్చితంగా సత్యేంద్రనే అయింటాడని అతనికి అర్థమవుతుంది. వెంటనే సత్యేంద్రకు ఫోన్ చేసి, నువ్వు వాళ్ళని కాపాడావు అనుకున్నావు కదా, ఒకసారి టీవీలో న్యూస్ ఆన్ చేసి చూడాలంటే వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోతారు, వాళ్ళ వీడియోస్ని లీక్ చేస్తానని చక్రవర్తి బెదిరించింటాడు. దాంతో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు, వేరే ఆప్షన్ లేక. ఏం చేయాలో అర్థం కాక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సత్యేంద్ర. ఆ తర్వాత జానకి బర్త్డే ఉండడంతో వెళ్ళి కేక్ కటింగ్ చేయమన్నా కూడా ఫుల్ అప్సెట్గా ఉంటాడు. జానకితో సరిగ్గా మాట్లాడు, కేక్ కట్ చేస్తూ ఉంటే పక్కకెళ్ళి నిలబడి ఈ విషయం జానకి చెప్పాలా వద్దా, అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంతవరకు బాగానే ఉన్న సత్యేంద్ర సడన్ గా ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటని జానకి ఏం అర్థం కాదు. ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఈ గొడవలో జానకిని సత్యేంద్ర కొడతాడు. నన్నే కొడతావా, అందరి ముందు నన్ను అవమానం చేసావు కదూ, నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు కావాల్సిందే, నువ్వు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతావు చూడని ఏడుస్తూ అక్కడ నుంచి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు జానకి సత్యేంద్రకు దూరంగా ఉంటుంది. తర్వాత జానకిని రిలీజ్ అయ్యి సత్యేంద్రకు ఫోన్ చేసినా కూడా సత్యేంద్ర ఫోన్ తీయట్లేదు. చాలా మిస్ అవుతారు ఒకరినొకరు. జానకి వాళ్ళ నాన్న అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి
అతన్ని జాబ్లో నుంచి తీయించేస్తాడు. ఉద్యోగంలో నుంచి వాళ్ళ కంపెనీ వాళ్ళు బయటికి వెళ్ళేస్తారు. సత్యేంద్రకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి అతను పెరిగిన హాస్టల్కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం. అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. అతనితో పాటు ఉన్న అనాథ పిల్లల్ని కూడా వెళ్ళిపోమంటారు. ఇప్పుడు ఆశ్రమంలో వీళ్ళందరూ ఉండాలంటే 50 లక్షలు డబ్బులు కావాలి. ఈ డబ్బుల కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలోనే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ ఏం చేస్తాడంటే సత్యేంద్ర దగ్గరకు వచ్చి నువ్వు గనక నీ భార్యకు విడాకులు ఇస్తే నేను 50 లక్షలు ఇస్తానని చెప్పడంతో సత్యేంద్రకి ఇష్టం లేకపోయినా ఈ డీల్కి ఒప్పుకొని 50 లక్షలు డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత జానకికి విడాకుల నోటీస్ తీసుకెళ్ళిస్తాడు. తన కోపంతో చించేస్తుంది. నేను నీతో మాట్లాడాలనుకున్నా కూడా నువ్వు నాతో మాట్లాడట్లేదని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఒక రిసార్ట్కి వెళ్ళామో ఆ రిసార్ట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నేను అక్కడికే వెళ్తున్నాను, నువ్వు కూడా రా, నీతో ఒక విషయం చెప్పాలని జానకి వాయిస్ మెసేజ్ పెట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిందా చాలా డేంజర్ ప్లేస్ అదని చక్రవర్తి గురించి తలుచుకొని సత్యేంద్ర అక్కడికి వెళ్తాడు. జానకి అక్కడికి వెళ్ళడానికి ఇంకో రీజన్ ఉంటుంది. అదే ప్లేస్లో ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురికి మేకప్ వేయడానికి మేకప్ ఆర్టిస్ట్గా అక్కడికి వెళ్తుంది. సత్యేంద్ర జానకిని చూడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళడానికంటే ముందు జానకి దగ్గరికి రేవంత్ వచ్చి చూసావా, నువ్వు పెళ్లి చేసుకున్న అతనే ఇప్పుడు నిన్ను వదిలేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటానని ఫోర్స్ చేస్తుండడంతో మళ్ళీ అక్కడికి సత్యేంద్ర రావడంతో సత్యేంద్ర రేవంత్ని చూసి రేవంత్పై కోప్పడి అతను కొడుతూ ఉంటే అందరి ముందు నువ్వే కదా 50 లక్షలు తీసుకుని డివోర్స్ తీసుకోవడానికి ఒప్పుకున్నావని అంటే జానకి అవునా అంటే సత్యేంద్ర అవును అని ఒప్పుకుంటాడు. దాంతో జానకి నేను మా నాన్న కంటే నా లైఫ్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నిన్నే నమ్మాను, కానీ నువ్వే డబ్బు కోసం నన్ను మోసం చేసావు కదా అని కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జానకి సూసైడ్ చేసుకొని చనిపోయిందని న్యూస్ వచ్చి బాడీని కలెక్ట్ చేయమని బాడీని సత్యేంద్రని ఐడెంటిఫై చేయమని ఆ ఏరియా పోలీసులు బాడీని ఐడెంటిఫై చేయమంటే ఆ బాడీని చూసి బాగా ఏడుస్తాడు. కానీ చేతిలో జానకి ట్యాటూ ఉండడం చూసి ఆ బాడీలో చేతికి ట్యాటూ లేకపోవడం ఇది ఆ అమ్మాయిది కాదని చెప్తాడు. మరి జానకి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి అని అందరితో చెప్తాడు. జానకి ఎక్కడికి వెళ్ళిందో ప్రస్తుతానికి మిస్టీరియస్గానే ఉంది. వెంటనే జానకిని కనిపెడతామని మీడియా వాళ్ళ ముందు మినిస్టర్ కూతురు ఇలా మిస్ అయిందని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు ఆ ఏరియా ఇన్స్పెక్టర్. వాళ్ళు ఉంటున్న రిసార్ట్ బయట సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే పోలీసులు కార్లో ఎవరో ఒక పర్సన్ వచ్చి జానకిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అర్థమవుతుంది. సో జానకి ఇప్పుడు కిడ్నాప్ అయింది. కిడ్నాప్ చేసిన కార్ ఎవరిదో కాదు, చక్రవర్తిదే. చక్రవర్తి కూడా కనిపించట్లేదు. ఇక్కడే రివ్యూల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే చక్రవర్తికి పెళ్ళయింది, ఒక భార్య కూడా ఉంది. చక్రవర్తి భార్యని తీసుకొచ్చి పోలీసులు విచారిస్తే 6 years క్రితమే నాకు డివోర్స్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో నన్ను ఎందుకు ఇరికిస్తున్నారంటే మేడం మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి, మినిస్టర్ కూతురు మిస్ అయింది, ఆయన ఎలాంటి వాడు, మీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటంటే అతనికి ప్రైవేట్ వీడియోలు చూసే అలవాటు ఉంది. నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో రికార్డ్ చేసి ఒంటరిగా చూసి ఆనందపడేవాడు. నా చెల్లి వీడియోస్ని కూడా ఇలాగే తీశాడు, ఎందుకా అని అడిగితే తప్పేంటని అడిగాడు. దాంతో అతనిలో ఉన్న సైకో మైండ్ సెట్ అర్థమయ్యి విడాకులు తీసుకున్నాను. ఈ విషయం బయటికి చెప్తే నా చెల్లి వీడియోలని బయటికి లీక్ చేస్తానని బెదిరించాడు. అందుకనే కోర్టులో ఈ విషయం చెప్పలేదు, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పానని చెప్తుంది. ఇంకోవైపు ఆ ఏరియా పోలీస్ ఒకతను సత్యేంద్రతో ఏం జరిగిందో నువ్వైనా క్లియర్గా చెప్పు, అప్పుడే మాకు తెలుస్తుంది కదా, నీ స్టోరీ వింటుంటే నాకు బాధేస్తుందని అంటాడు. ఇప్పుడు తలుచుకుంటాడు యాక్చువల్గా ఏం జరిగిందని చెప్పడు, కానీ విజువల్గా మనకు చూపిస్తారు. ఏం జరిగింటుందంటే ఆ రోజు జానకి కోపంతో సత్యేంద్ర మీద అరిచి లోపలికి వెళ్ళిపోతుంది. రూమ్ లోపలికి సత్యేంద్ర వెళ్ళి ఏడుస్తూ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఎందుకు ఇలా చేశావు, కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను, నాతో సరిగ్గా ఉండట్లేదు, మాట్లాడట్లేదు, ఏదో ఒక విషయాన్ని నా దగ్గర దాస్తున్నావు కదా, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పానంటే సత్యేంద్ర ఇంకా ఎమోషనల్ అయ్యి మొత్తం చెప్పేస్తాడు. చక్రవర్తి అనే ఒక పర్సన్ ఈ విధంగా ప్రైవేట్ వీడియోలను తీసి లీక్ చేస్తుంటాడని, అతన్ని మనం కలిసాం, అతనే రిసార్ట్ ఓనర్ అని చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే చక్రవర్తి ఈ విధంగా వీడియోలని లీక్ చేస్తూ
చేస్తున్నాడని సత్యేంద్రకి తెలుస్తుందో చక్రవర్తిని వెతుక్కుంటూ సత్యేంద్ర వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చక్రవర్తితో మాట్లాడి అతనితో మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ వచ్చి ఈ ఫైట్లో చక్రవర్తిని సత్యేంద్ర చంపేస్తాడు. ఈ విషయం బయటికి తెలియకూడదు, ఈ వీడియో లీక్ చేస్తున్నాడని కనుక కపుల్స్కి కనుక తెలిస్తే వాళ్ళ ప్రశాంతత పోతుందని చక్రవర్తి గురించి బయట పెట్టకూడదని ఒక డెసిషన్ తీసుకుని బాడీని తీసుకెళ్లి రైల్వే పట్టాల మీద మందు తాగించి ట్రైన్ యాక్సిడెంట్ చేసి బాడీని కాల్ చేసి ఏం తెలియనట్టుంటాడు. వీడియో రికార్డ్స్ అన్నిటినీ ఆపాలని ఆపరేటర్ ఫోన్ చేసి రిసార్ట్ లో ఎలాగో సత్యేంద్రకి వాయిస్ మార్చి ఎలా మాట్లాడాలో యూజ్ చేసి టెక్నిక్స్ అన్నీ తెలుసు కాబట్టి చక్రవర్తి లాగే మాట్లాడి నేను ఒక 2 months బయటికి వెళ్ళిపోతున్నాను, అక్కడ వీడియో రికార్డ్స్ అన్ని రిసార్ట్లో ఉన్న వాళ్ళకి వీడియో రికార్డ్ గురించి తెలిసి ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్తాడు. ఆ తర్వాత బాడీస్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్న ఒక ప్లేస్లో పడేయమంటాడు. ఆ బాడీనే ఇంతకుముందు పోలీసులు దొరికింటుంది. సత్యేంద్ర చక్రవర్తి సిస్టమ్ తీసుకుని కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి వెంటనే ప్రస్తుతానికి ఉన్న వీడియోస్ అన్నిటిని డిలీట్ చేసి వీటన్నిటిని ఆపేస్తాడు. ఇది జరిగింటుంది. ఇదంతా ఇప్పుడు జానకితో సత్యేంద్ర చెప్తే, హో ఇందుక ఇన్ని రోజులు నన్ను అవాయిడ్ చేసావు, నువ్వేం తప్పు చేయలేదు, ఎందుకంటే అలాంటి దుర్మార్గుణ్ణి చంపి మిగతా వాళ్ళందరినీ కాపాడావు, వాళ్ళకి ప్రశాంతతనిచ్చావు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతో పాటునే ఉంటానని గట్టిగా చేసుకుని ఇద్దరు చేస్తారు. ఆ తర్వాత సత్యేంద్ర ఏం ప్లాన్ చేస్తాడంటే రిసార్ట్లో ఉన్న ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు, కానీ బయట మాత్రం ఇది హత్య అని అనుకుంటున్నారు. చక్రవర్తి కనిపించట్లేదు. చక్రవర్తి వాళ్ళిద్దరిని చంపేసి పారిపోయాడని సీన్ క్రియేట్ చేసి ఇలా చేద్దామని జానకిని అడిగితే ఎవరో ఒక కపుల్ బాడీస్ని కలెక్ట్ చేసి వాళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేశారు, చక్రవర్తినే ఇది చేసిందని వాళ్ళు మాత్రం ఎందుకు అనుకుంటారంటే ఇది సరిపోదు, ఇంకా ప్రాపర్గా ఏదైనా చేయాలని జానకి ఏం చెప్తుందంటే మినిస్టర్ కూతురు మిస్ అవ్వాలి, అప్పుడే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని, అంటే నేను మిస్ అవ్వాలని చెప్తుంది. చక్రవర్తి కారుని తీసుకుని చక్రవర్తినే జానకిని కిడ్నాప్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ చేయించి అక్కడ నుంచి జానకిని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో దాచిపెట్టింటాడు సత్యేంద్ర. దాంతో జానకి మిస్ అయిందనుకొని మినిస్టర్తో పాటు పోలీసులు వీళ్ళందరూ జానకి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మిస్సింగ్ కేసు అని తనని ఒక ప్లేస్ లో ఒక ఇంట్లో దాచిపెట్టి ఏం తెలియకుండా సత్యేంద్ర తిరిగి రూమ్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతురికి సంబంధించిన వాళ్ళు జానకి లేదని వస్తారు. ఇప్పుడే మూవీ ఫస్ట్లో సీన్కి కనెక్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో జానకి మిస్ అయిపోయిందని అందరూ వెతుకుతూ ఉంటారు. ఒక రోజు గడిచిన తర్వాత జానకిని సత్యేంద్ర తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడు. ఏం జరిగిందమ్మా అంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టారు సార్, కనిపెట్టి సత్యేంద్రనే తీసుకొచ్చాడు అని చెప్తుంది. నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు చక్రవర్తి అమ్మ, ఆ రిసార్ట్ ఓనర్ అతను 2 హత్యలు చేసి ఫారిన్కి పారిపోయాడు, వీలైనంత తొందరగా అతన్ని పట్టుకుంటామని చెప్తారు. ఆ తర్వాత బయటకు వచ్చి జానకి అండ్ సత్యేంద్ర వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. ఎలాగోలాగా ఇద్దరు చక్రవర్తిని చంపేశారు, వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేయించారు. ఒకవేళ ఇది కనుక బయటకు వచ్చింటే ఆ రిసార్ట్లో ఎవరైతే ప్రైవేట్గా ఉండింటారో వాళ్ళందరూ మనశ్శాంతి పోయి ఉంటుంది. అందరి వీడియోస్ ఎక్కడికి వెళ్ళాయో అని భయపడుతూనే ఉండింటారు. ఎంత వెతికినా ఎప్పటికీ చంద్రశేఖర్ దొరికినడు. ఈ కేసు ఇంతటితోనే క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటికైనా మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.